Hi students, welcome to Sri Guru Bio classes. Last class లో మనము హెటిరోట్రోఫిక్ న్యూట్రిషన్ పరపోషకాలలో పోషణ అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నాం. ఇందులో మనము పారాసైటిక్ న్యూట్రిషన్ ఇన్ కస్కుటా, కస్కుటాలో పరాన్న జీవనము ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. Now let's come to the topic parasitic nutrition. Parasitic nutrition in కస్కుటా. కస్కుటా మొక్కలో పారాసైటిక్ న్యూట్రిషన్ ఏ విధంగా ఉంటుంది, కస్కుటాలో పరాన్న జీవనము, parasitic nutrition. So already we are discussed in last classes పరాన్న జీవనము, parasitic. సో పారాసైటిక్ పరాన్న జీవన విధానంలో the organisms are depend on other organisms for their food requirement. So these organisms are taken food from that host నుంచి మనకు ఫుడ్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. సో హోస్ట్ ఆర్గానిజం నుంచి ఫుడ్ తీసుకొని పెరిగేటటువంటి వాటినే మనము పరాన్న జీవులుగా చెప్పుకుంటాం, వాటినే మనము పారాసైట్స్ అంటాం. సో ఇన్ దట్ కస్కుటా ఈజ్ ఏ ప్లాంట్ పారాసైట్. సో కస్కుటా అనేటటువంటిది మొక్కలలో పెరిగేటటువంటి ఒక పరాన్న జీవి, మొక్కలపైన పెరిగేటటువంటి ఒక పరాన్న జీవి. నౌ లెట్ us see that how this కస్కుటా obtain that food material. కస్కుటా ఏ విధంగా ఫుడ్ మెటీరియల్ తీసుకుంటుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాం. సో కస్కుటా ఆర్ ఆల్సో నోన్ యాజ్ డాడర్. కస్కుటానే మనము డాడర్ ప్లాంట్ అని కూడా పిలుస్తాము. సో దిస్ డాడర్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ కన్వాల్వ్యులేసి. Convolvulaceae or morning glory family. Glory family. So the daughter or Cuscuta belongs to the family Convolvulaceae or morning glory family. So it is a small leafless twinning parasitic plant. సో ఇది ఒక చిన్న లీఫ్ లేనటువంటి చుట్టుకొని పెరిగేటటువంటి స్వభావం ఉన్నటువంటి పారాసైటిక్ ప్లాంట్, పరాన్న జీవి. మోర్ దాన్ 170 species of this Cuscuta is present in the world, generally which is temperate and tropical regions. సమశీతోష్ణ మరియు ఉష్ణ మండలాలలో ఎక్కువగా ఉన్నటువంటి కస్కుటా మనకు వరల్డ్ మొత్తం అబ్జర్వ్ చేయొచ్చు. So more than 170 species of Cuscuta species are observed in the temperate and tropical regions of the world. ప్రపంచంలో మనము సమశీతోష్ణ ఉష్ణ మండలాలలో ఈ ప్లాంట్ ఎక్కువగా మనము అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో దిస్ daughter plants having leafless. సో దట్ మీన్స్ లీవ్స్ ఉంటే జనరల్గా మనకి ఏముంటుంది, క్లోరోఫిల్ ఉంటుంది. సో హియర్ leafless. So generally the daughter plants does not have chlorophyll. పత్రహరితము ఉండదు. సో పత్రహరితం ఉండదు కాబట్టి దానికి ఫోటోసింథసిస్ జరుపుకునేటటువంటి కెపాసిటీ ఉండదు. సో ఫోటోసింథసిస్ జరుపుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి మన ఫుడ్ మెటీరియల్ ఎలా తీసుకుంటుంది ఇది? హౌ దిస్ కస్కుటా obtain their food material? So this chlorophyll is absent majority all the Cuscuta plants except Cuscuta reflexa.
Cuscuta reflexa. ఓన్లీ దిస్ ప్లాంట్ కస్కుటా రిఫ్లెక్సా అనేటటువంటి ప్లాంట్లో మాత్రమే లిటిల్ అమౌంట్ ఆఫ్ క్లోరోఫిల్ అనేటటువంటిది ఉంటుంది. తక్కువగా ఉన్నటువంటి మనకు క్లోరోఫిల్ కంటెంట్ మనము కస్కుటా రిఫ్లెక్సా అనేటటువంటి ప్లాంట్లో మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ద రిమైనింగ్ ఆల్ కస్కుటా స్పీసీస్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్. నెక్స్ట్, క్లోరోఫిల్ లేదు, ఎలా మనకి ఇది ఫుడ్ మెటీరియల్ తీసుకుంటుంది? They obtain food material through special structures that is called hastoria. Hastoria ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్ తీసుకోవడం జరుగుతుంది. What is this hastoria? These hastoria are root-like structures. Root-like structure. This is not roots. It is a రూట్ లైక్ స్ట్రక్చర్స్. రూట్ లాంటి నిర్మాణాలు, రూట్స్ కాదు. సో దీస్ రూట్ లైక్ స్ట్రక్చర్స్ ఆర్ పెనిట్రేట్ ఇన్ టు దట్ హోస్ట్ ప్లాంట్. ఫ్రమ్ దట్ హోస్ట్ ప్లాంట్ దే అబ్టైన్ ఫుడ్ మెటీరియల్. సో మనకు క్లోరోఫిల్ ఉండదు కాబట్టి మనకు హాస్టోరియాస్ ద్వారా మనకు ఫుడ్ మెటీరియల్స్ అనేటటువంటిది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, the stems of this cuscuta. Stems ఎలా ఉంటాయి? Already we are discussing about that. The stems of cuscuta is a slender string like structures. మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసాం. cuscuta, it is a parasitic plant, so that's why they depend on other plant. So like this, the cuscuta is twinning around that like this. So here small root-like structures are penetrate into this host tissues. So these root-like structures that is known as hastoria. These root-like structures are known as hastoria. This is stem of this cuscuta is, stem is a small slender string. సన్నగా పొడవుగా ఉన్నటువంటి స్ట్రక్చర్. and the leaves are reduced into that scaly leaves. లీవ్స్ ఎలా ఉంటాయి? స్కేలీ లీవ్స్, సన్నగా మనకు థ్రెడ్స్ లాగా మనకు రెడ్యూస్ అయ్యి ఉంటాయి. సో ద లీవ్స్ ఆర్ స్కేలీ ఇన్ నేచర్ అండ్ ద ఫ్లవర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దట్ clusters of flowers are observed. Generally that flowers are observed in that bell shaped petals are observed in that flowers. This is generally in that flowers in that yellow or white. జనరల్ గా మనకు ఫ్లవర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే బెల్ షేప్ లో ఉన్నటువంటి పెటల్స్ ఉంటాయి. సో అవి స్మాల్ గా బంచెస్ ఆఫ్ దిస్ ఫ్లవర్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ bunches of flowers are observed on that cuscuta. So these are generally yellow or white in color. ఇవి yellow కలర్ లో కానీ వైట్ కలర్ లో కానీ ఉంటాయి. సో like this. So cuscuta is a leafless twinning parasitic plant. So they have root like structures, hastoria. So through this hastoria the food materials obtain this cuscuta, and the stem is a small slender and string like structure and సన్నగా పొడవుగా తీగలాగా ఉంటుంది. and the leaves are reduced into the scaly leaves, అంటే లీవ్స్ అనేటటువంటి మనకు సన్నగా థ్రెడ్స్ లాగా మనకు రెడ్యూస్ అయి ఉంటాయి. అదేవిధంగా మనం ఫ్లవర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే బెల్ షేప్ లో ఉన్నటువంటి పెటల్స్ మనకు వైట్ కలర్ లో కానీ ఎల్లో కలర్ లో కానీ మనకు స్మాల్ గా మనకు కనపడడం జరుగుతుంది. నెక్స్ట్, how to this cuscuta are grown? So the cuscuta are germinate through that seeds. So that germinates
it germinates. So whenever the cuscuta start germinating, so ఎప్పుడైతే ఇక్కడ cuscuta germination స్టార్ట్ అవుతుందో, it produces anchorage roots or anchoring roots or supporting roots. సో ఇలా మనకు సపోర్టింగ్ రూట్స్ అనేటటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. whenever the anchoring roots are produced, this cuscuta grows up. when it reaches the host plant, ఎప్పుడైతే మనకు హోస్ట్ ప్లాంట్స్ రీచ్ అవుతుందో, దిస్ ఈజ్ హోస్ట్ ప్లాంట్. సో ఎప్పుడైతే మనకు హోస్ట్ ప్లాంట్స్ కి రీచ్ అవుతుందో, దీస్ యాంకరింగ్ రూట్స్ ఆర్ డిగ్రేడెడ్. సో ఇక్కడ యాంకరింగ్ రూట్స్ అనేవి మనకు డిగ్రేడ్ అయిపోతాయి. సో ఎప్పుడైతే యాంకరింగ్ రూట్స్ డిగ్రేడ్ అయిపోతాయో, ఆటోమేటిక్ గా దే డెవలప్ ఇంటు దట్ హాస్టోరియాస్. These hostorias are penetrate into that host plant tissues. Generally, these are penetrate into that xylem and phloem tissues of the host plant. So this xylem is responsible for conduction of water. So it absorbs water and minerals from the xylem, and the food materials are taken from that phloem tissue. సో మనకు ఎప్పుడైతే కస్కుటా ప్లాంట్ జర్మినేషన్ స్టార్ట్ అవుతుందో, జర్మినేట్ స్టార్ట్ అయిన తర్వాత యాంకరేజింగ్ రూట్స్ అంటే సపోర్టింగ్ రూట్స్ అనేటటువంటి ఉంటాయి. ఆ సపోర్టింగ్ రూట్స్ సహాయంతో అవి హోస్ట్ ప్లాంట్ వరకు రీచ్ అవుతాయి. ఎప్పుడైతే హోస్ట్ ప్లాంట్ రీచ్ అవుతాయో, అప్పుడు ఈ కింద ఉన్నటువంటి రూట్స్ మొత్తము మనకు డిగ్రేడ్ అయిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇవన్నీ డిగ్రేడ్ అయిపోతాయో, అవి మనకు హాస్టోరియాస్ ని డెవలప్ చేసుకోవడము, తర్వాత ఈ విధంగా చుట్టుకొని మనకు వాటి యొక్క లీవ్స్, స్టెమ్స్ ఇలాంటివి స్లెండర్ గా పెరిగిపోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ద హాస్టోరియాస్ ఆర్ పెనిట్రేట్ ఇంటు దట్ xylem అండ్ phloem టిష్యూస్. ఈ హాస్టోరియాస్ బాగా పెరిగి హోస్ట్ ప్లాంట్ లో ఉన్నటువంటి xylem-లోకు మరియు phloem-లోకు ఆ హాస్టోరియాస్ ని పంపించి మనకు xylem నుంచి వాటర్ అండ్ మినరల్స్ ను, phloem నుంచి ఫుడ్ మెటీరియల్స్ ను తీసుకోవడం జరుగుతుంది. సమ్ టైమ్స్ దీస్ ప్లాంట్స్ ఆర్ డిగ్రేడ్ ద xylem అండ్ phloem టిష్యూస్. సో కొన్నిసార్లు ఈ xylem phloem కూడా అవి డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఫైనలీ ద హోస్ట్ ప్లాంట్ ఆర్ ఆల్సో కిల్ బై దిస్ హాస్టోరియా. సో ఈ విధంగా హాస్టోరియాస్ బాగా లోపలికి పెనిట్రేట్ అయిపోవడం వల్ల, ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల హోస్ట్ ప్లాంట్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో లైక్ దిస్ ద cuscuta grow in that size, increases their size and they form into a long structures. Suppose these are completed this host plant. సో ఇప్పుడు ఫుల్ గా ఇక్కడ మనకు కంప్లీట్ గా పెరిగిపోయింది. ద బ్రాంచెస్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ దట్ హోస్ట్ ప్లాంట్. సో ఎప్పుడైతే మనకు ఈ హోస్ట్ ప్లాంట్ బ్రాంచెస్ ఉంటాయో, ఈ బ్రాంచెస్ కూడా మనకు ఇక్కడ నుంచి బ్రాంచెస్ లాగా రావడం వల్ల మనకి బ్రాంచెస్ కూడా అది సరౌండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఒక నెట్వర్క్ లాంటి స్ట్రక్చర్ అనేటటువంటిది ఫామ్ అవుతుంది. ఫామ్ ఏ network like structures and total entire host plant is spread through this and this హాస్టోరియాస్. సో హాస్టోరియాస్ ద్వారా ఫుడ్ మెటీరియల్ తీసుకొని మనకు ఈ స్లెండర్ స్టెమ్ ద్వారా మనకు ఒక వల లాంటి నిర్మాణాన్ని ఫామ్ చేస్తాయి. ఓ నెట్వర్క్ లాంటి స్ట్రక్చర్ని మనకు ఫామ్ చేసి మనకు ఒక హోస్ట్ ప్లాంట్ మొత్తానికి మనకు తీగలుగా చుట్టడం వల్ల మనకు ఒక నెట్వర్క్ లాంటి స్ట్రక్చర్ అనేది మనకు అక్కడ ఏర్పడడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద పారాసైటిక్ న్యూట్రిషన్ స్ట్రాటజీ ఇన్ దట్ కస్కుటా. ఓకే, ఇక్కడ కస్కుటాలో మనము పారాసైటిక్ న్యూట్రిషన్ అబ్జర్వ్ చేసినట్టయితే హోస్ట్ ప్లాంట్ నుంచి మనకు క్లోరోఫిల్ ఉండదు కాబట్టి హోస్ట్ ప్లాంట్ నుంచి హాస్టోరియా అనేటటువంటి స్ట్రక్చర్ సహాయంతో ఫుడ్ మెటీరియల్ తీసుకొని అది గ్రో అవుతుందనే విషయాన్ని మనము ఇక్కడ గ్రహించవచ్చు. ఓకే,
సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ సింబల్ వస్తుంది. బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో న్యూ నోటిఫికేషన్స్ కానీ న్యూ వీడియోస్ కానీ మీకు వెంటనే నోటిఫికేషన్స్ రూపంలో అందాలంటే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ బటన్ని కంపల్సరీ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నా ఐకార్డ్లో ప్లస్ ఎండ్ నోట్స్లో మనకు వీడియోస్ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో మీరు వాటిపైన క్లిక్ చేసినట్టయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.